టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి తన అక్కస్ను వెళ్లగక్కాడు. వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ అనంతరం ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఆల్ టైమ్ 11 ను ప్రకటించాడు. క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11 మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించాడు. అయితే ఈ జట్టులో భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి యువరాజ్ సింగ్ చోటివ్వలేదు. ధోనీకి చోటిచ్చే అవకాశం ఉన్నా యువరాజ్ సింగ్ ఉద్దేశపూర్వకంగానే తప్పించాడు. తనను కాదని టీమిండియా సారథిగా ధోనీని ఎంపిక చేయడంపై యువరాజ్ సింగ్ అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. కెప్టెన్ వైస్ కెప్టెన్ గా కొనసాగిన ఈ ఇద్దరి మధ్య చాలా భేదాభిప్రాయాలుండేవి. ఈ విషయాన్ని యువరాజ్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను వైస్ కెప్టెన్. నేను జట్టులోకి వచ్చిన దాని ప్రకారం అతను నాకంటే 4 ఏళ్లు జూనియర్. కెప్టెన్ వైస్ కెప్టెన్ల మధ్య భేదాభిప్రాయాలు ఉండడం సహజం. కొన్నిసార్లు అతను తీసుకునే నిర్ణయాలు నాకు నచ్చకపోవచ్చు, మరికొన్నిసార్లు నా నిర్ణయాలు అతనికి నచ్చకపోవచ్చు. ఇది ప్రతి జట్టులో జరిగేది. సహచర ఆటగాడు బెస్ట్ ఫ్రెండ్ కావాల్సిన అవసరం లేదు. ఎవరి లైఫ్ స్టైల్ వారుకుంటుంది. జట్టులోని కొందరు మాత్రమే సన్నిహితంగా ఉంటారు. అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ కావాల్సిన అవసరం లేదు. ఏ జట్టును తీసుకున్నా అందరూ ఫ్రెండ్స్ గా ఉండరు. అయితే మైదానంలో దిగినప్పుడు మాత్రం ఈ గోల్ను పక్కన పెట్టి దేశం కోసం ఆడాల్సి ఉంటుంది అని ఒక ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.